పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మిషన్ ఈస్టర్న్ గట్స్లో భాగంగా చర్యలు. అనంతగిరిలో ఏకో టూరిజం సెంటర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు. ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో ప్రాజెక్టు. 5.50 కోట్లు అందిస్తున్న ఎన్టీపీసీ సహజ ప్రకృతిని సంరక్షించి జీవనోపాధి కల్పించేలా వాతావరణ సమతుల్యతను కాపాడడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో తూర్పు కనుమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి తూర్పు కనుమల్లో అటవీ సంపద వేగంగా కనుమరుగవుతూ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి నడుం బిగించింది. మిషన్ కన్వర్జ్ ఈస్టర్న్ ఘాట్స్ పేరుతో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా అటవీ శాఖ విశాఖ డివిజన్ అధికారులు అనంతగిరిలో ఏకో టూరిజం సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. సింహాద్రి ఎన్టీపీసీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందిస్తున్న నిధులతో సహజ ప్రకృతిని సంరక్షించి జీవనోపాధి కల్పించేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. తూర్పు కనుమలు హిమాలయాల కంటే పురాతన పర్వత శ్రేణులు. ఇవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించడంతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని భాగాలను తాకుతున్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. గత 100 ఏళ్ల కాలంలో ఈస్టర్న్ ఘట్లో 16% మేర అటవీ సంపద క్షీణించింది. 1920లో తూర్పు కనుమల్లో 43.4% పచ్చదనం ఉండగా 2018 నాటికి అది 27.5% పడిపోయింది. కనుమరుగైన అడవుల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. తొలినాళ్లలో అటవీ సంపద తరిగిపోవడాన్ని వ్యవసాయం ప్రధాన కారణం కాగా 1975 తర్వాత మైనింగ్, ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్డు వేయడం లాంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అటవులు తరిగిపోవడానికి కారణమవుతున్నాయి. 1920లో మైనింగ్ ఏరియా 622 చదరపు కిలోమీటర్లకే పరిమితం కాగా 2018 నాటికి అది 962 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని అధ్యయనాలు తేటతెల్లం చేశాయి. ఇందుకోసం మిషన్ కన్వర్జ్ ఈస్టర్న్ ఘాట్ పేరుతో రాష్ట్ర అటవీ శాఖ నడుం బిగించింది. దీనికి సంబంధించి తొలి అడుగుని అనంతగిరిలో వేయాలని నిర్ణయించింది. ఏకో టూరిజం సెంటర్ను అనంతగిరిలో ఏర్పాటు చేసేందుకు విశాఖ డివిజన్ అటవీ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సింహాద్రి సహకారంతో ఏపీ అటవీ శాఖ విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి సమీపంలో పర్యావరణ పర్యాటక సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను ఎన్టీపీఎస్ అధికారులకు అందించగా సిఎస్ఆర్ ఫండ్స్ అందించేందుకు ముందుకొచ్చారు. 5.50 కోట్ల నిధులను ఇచ్చేందుకు ఎన్టీపీసీ అంగీకరించింది. తొలి ఏడాది 2.50 కోట్లను అందించాలని నిర్ణయించింది. మొత్తం 3 ఏళ్ల కాల వ్యవధిలో దశల వారీగా ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ప్రతిపాదిక కేంద్రంలో వివిధ పనులకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం కూడా అందించేందుకు సిద్ధంగా ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు విభిన్న లక్ష్యాలను సాధించేందుకు ఏకో టూరిజం ప్రాజెక్టును రూపొందించినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అనంతగిరిలోని గిరిజన ప్రాంతం సహజ ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా ఉంది. దీన్ని ఉపయోగించుకుని టూరిస్టుల రాకపోకలను పెంచుకోవడం ద్వారా గిరిజనులకు ఆదాయం వచ్చేలా ప్రాజెక్టు తయారు చేశారు. జీవనోపాధితో పాటు ప్రకృతి పరిరక్షణ ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక గిరిజన సంఘాలకు జీవనోపాధిని కల్పించనున్నారు. ప్రతిపాదిత కేంద్రం కమ్యూనిటీ ఆధారిత టూరిస్టు ప్రాంతంగా తయారు కానుంది. ఇక్కడ పర్యావరణ పర్యాటక నిర్వహణకు స్థానిక గిరిజనులకు శిక్షణ అందిస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం ప్రయోజనాన్ని గిరిజనులే పొందనున్నారు. ఏకో టూరిజం సెంటర్ నుంచి వచ్చే ఆదాయాన్ని సెంటర్ నిర్వహణతో పాటు స్థానిక గిరిజనుల అభివృద్ధికి, అటవీ వన్యప్రాణుల పరిరక్షణకు వినియోగించనున్నారు. అటవుల్ని నాశనం చేయకుండా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించనున్నారు. ఈ సెంటర్లో ఏకో కాటేజీలు, ఇంటర్ ప్రెజెంటేషన్ సెంటర్, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎన్టీఎఫ్సి ప్రాసెసింగ్ సెంటర్ను నిర్మించనున్నారు. వీటితో పాటు ఓపెన్ బటర్ఫ్లై గార్డెన్, ఆర్కిడేరియం, ఔషధ మొక్కల వనం, వాచ్ టవర్ ఏర్పాటు చేయనున్నారు. తూర్పు కనుమల్లోని జీవ వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు సేంద్రియ, స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులను అందించేలా చిన్న చిన్న వ్యాపార సముదాయాలు కూడా రానున్నాయి. ఇందులో పనస, చింతపండు, ఔషధ మొక్కలు, ఏజెన్సీలో దొరికే అరుదైన పళ్ళు, మొక్కల్ని విక్రయించనున్నారు. ఇందుకోసం ఏపీ అటవీ శాఖ గిరిజనులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.